ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్ చూసినట్లయితే రాజ్యాంగమే మన బలం, అది ఒక పురోగమన పత్రం, వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము ఈ వ్యాఖ్యలు చేసినట్లు మనం చూడొచ్చు. ఇక అదేవిధంగా మనకు దారి దీపం, రాజ్యాంగం సజీవ ప్రవాహం, దేశమే ముందు అనే భావన ముఖ్యమని కూడా ఇక్కడ ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాజ్యాంగ ప్రతిని ఆవిష్కరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలాగే చిత్రంలో కొంతమంది కేంద్ర మంత్రులు కూడా, అలాగే ప్రధాని మోదీ పాల్గొన్నట్లు ఇక్కడ ఈ చిత్రంలో మనం చూడొచ్చు. ఇక అదేవిధంగా మంగళవారం సుప్రీంకోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీతో మాట్లాడుతున్న సిజే జస్టిస్ సంజీవ్ ఖన్నాను కూడా మనం ఇక్కడ ఫోటోలో చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం 2029 నాటికి 5 లక్షల ఐటీ వర్క్ స్టేషన్లు, స్టార్టప్లకు 25 లక్షల వరకు సీడ్ ఫండింగ్. ఐటీపై సీఎం చంద్రబాబు సమీక్ష చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే డిసెంబర్ 20న రాజ్యసభ ఉప ఎన్నికలు, వైకాపా సభ్యులు మోపిదేవి, బీద కృష్ణయ్య రాజీనామా, రాష్ట్రంలో ఆ 3 స్థానాలకు ఎన్నిక, ఎన్డీఏ కూటమికే దక్కనున్న ఆ సీట్లు, బీద మస్తాన్ రావుకు మళ్ళీ అవకాశం అని కూడా ఉప ఎన్నికకు సంబంధించిన అప్డేట్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే చిత్రహింసల కేసులో విజయ్ పాల్ అరెస్ట్, విచారణకు సహకరించని విశ్రాంత ఏఎస్పీ అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అరెస్ట్ అనంతరం విజయ్ పాల్ మధ్యలో వ్యక్తిని వాహనంలో స్టేషన్కు తరలిస్తున్న పోలీసులను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక అమ్మో చలిపులి, ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, పొగ మంచుతో రాకపోకలకు ఇబ్బందులను కూడా మనం చూడొచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగి పుట్టులో మంగళవారం ఉదయం 8 గంటలకు కురుస్తున్న మంచు అని కూడా ఈ ఫోటోలో చూస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే గ్రామీణ రోడ్ల అభివృద్ధికి చేయూతనివ్వండి, జలజీవన్ మిషన్ గడువు పొడిగించండి, ఏపీలో పర్యాటక అభివృద్ధికి సహకరించండి, కేంద్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఈ అంశాలపై ఢిల్లీలో సుడిగాలి పర్యటన, 6 మంత్రులను కలిసి వినతులు, ఉపరాష్ట్రపతితో మర్యాదపూర్వక భేటీ అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు వెంకటేశ్వరుడి విగ్రహాన్ని అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కూడా ఈ చిత్రంలో మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే నిబంధనలు ఉల్లంఘించి అదానికి అనుమతి ఇచ్చేశారు, మంత్రివర్గం ఆమోదం లేకుండానే 2 అనుబంధ విద్యుత్ విక్రయ ఒప్పందాలు అని కూడా ఇక్కడ మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ కి సంబంధించి విద్యుత్కి సంబంధించిన అంశాన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే మహా సీఎం ఎంపిక మరింత ఆలస్యం, షిందే రాజీనామా ఆమోదం అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మహారాష్ట్రకు సంబంధించిన అప్డేట్ని. ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే పరామర్శకు వెళ్తే చెవిరెడ్డిపై పోక్సో కేసు, బాధిత బాలిక కుటుంబానికి అండగా నిలవడమే నేరం, మాజీ ఎమ్మెల్యేపై కూటమి సర్కార్ కక్ష సాధింపు అన్నట్లు కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ అయితే మనం చూస్తూ ఉన్నాము. బాలిక తండ్రిపై పోలీసుల తీవ్ర ఒత్తిళ్లు, 20 రోజుల తర్వాత ఫిర్యాదు, ఏకంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా 11 సెక్షన్లతో కేసు నమోదు అన్నట్లు కూడా మనం ఒక న్యూస్ అప్డేట్ అయితే ఇక్కడ చూడొచ్చు. అరెస్టుకైనా పోరాటానికైనా సిద్ధమే, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక ఈ వ్యాఖ్యలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే అటు ఆది ఇటు జేసీ బూడిద రగడ, ఫ్లయాష్ ఆదాయం కోసం ఆధిపత్య పోరాటం, ఆర్టీపీపీలో నిత్యం దాదాపు 4000 టన్నుల ఫ్లయాష్ ఉత్పత్తి, సిమెంట్ పరిశ్రమలు ప్రైవేట్ కంపెనీలకు సరఫరా, కూటమి పార్టీ నేతలకు అనుసంధానంలోనే రవాణా, తమకే దక్కాలంటూ జేసీ ఆదివర్గాల పట్టు అన్నట్లు కూడా ఇక్కడ మరొక న్యూస్ని అయితే మనం చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ గత ప్రభుత్వంలోని రైతులకు మేలు, ఇప్పుడు ధాన్యానికి గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు,
మంత్రి మనోహర్ను చుట్టుముట్టిన కృష్ణా జిల్లా కోలవెన్ను రైతులను కూడా చిత్రాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే కేసులకు భయపడటం లేదు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పష్టీకరణ. ఏడాది క్రితం నా ట్వీట్లకు ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయట. ఆ ట్వీట్లతో సంబంధం లేని వారి మనోభావాలు ఎలా దెబ్బతింటాయని కూడా ఆయన ఇక్కడ ప్రశ్నిస్తున్నట్లు కూడా మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే రియల్ రివర్స్. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పడిపోయిన స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు. రాష్ట్రంలో భారీగా తగిన రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం. గత ఏడాది 9,540 కోట్లు, ఈ ఏడాది ఇప్పటికీ 500 కోట్లే అని కూడా ఇక స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన అప్డేట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవి సాక్షి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ మరొక పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూద్దాం. ఇక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే విజయ్పాల్ అరెస్ట్, రఘురామ కస్టోడియల్ హింస కేసులో చర్యలు అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒంగోలులో ఉదయం నుంచి రాత్రి దాకా విచారణ, చివర్లో స్వయంగా రంగంలోకి ప్రకాశం ఎస్పీ అని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. రఘురామను చంపేందుకు కుట్ర చేశారా, ఎవరి ఆదేశాల మేరకు ఆయనను హింసించారు అని క్వశ్చన్స్ అయితే ఆయన వేసినట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే అధికార దుర్వినియోగం రాజ్యాంగ ఉల్లంఘనే, వారిని శిక్షించకపోతే సమాజానికే ఇబ్బంది. గత 5 ఏళ్లలో ప్రాథమిక హక్కులను కాలరాశారని కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ఐటీలో మేటి, రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి పలు కార్యక్రమాలు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం అని కూడా మనం ఐటీకి సంబంధించిన న్యూస్ని ఇక్కడ చూడొచ్చు ఈనాడు పేపర్లో చూసినట్లుగానే. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే గెలిస్తే ఓకే కానీ ఓడితే ట్యాంపరింగా అని కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ చూస్తున్నాం. మీకింత తెలివైన ఆలోచనలు ఎలా వస్తాయి? కేఏ పాల్పై సుప్రీం వ్యాఖ్యలు. ఈవీఎంలు ట్యాంపరింగ్ పిటిషన్ కొట్టివేత. ఈవీఎంలు మాకొద్దు, బ్యాలెట్లే కావాలని కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మరి మాట్లాడినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే పుష్ప 2కు అల్లు అర్జున్ పారితోషికం 300 కోట్లు అని కూడా ఒక మరి అల్లు అర్జున్ సంబంధించిన మూవీకి సంబంధించినటువంటి న్యూస్ని అయితే ఇక్కడ చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే పాపాల పోలీసులు, వైసీపీ హయాంలో అడ్డగోలు చర్యలు, వేధింపుల లక్ష్యంగా సిఐడి కేసులు. నాటి సిఐడి చీఫ్ సునీల్ ఆదేశాలు అదనపు ఎస్పీ విజయ్పాల్ ద్వారా అమలు అని కూడా ఇక గత ప్రభుత్వంలో ఉన్న పోలీసులు పాపాల పోలీసులు అన్నట్లు కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ని మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. ప్రమాణం చేయగానే వాటి పని పడతా. కెనడా మెక్సికోలపై 25% సుంకం విధిస్తా, చైనా మీద 10% అని కూడా ఈ దేశాల నుంచి పెద్ద ఎత్తున అక్రమ వలసలు, డ్రగ్స్లు, నేరస్తులు అన్నట్లు కూడా ఇక్కడ మరి అమెరికాకు సంబంధించినటువంటి న్యూస్ని ఇక్కడ మనం చూడొచ్చు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఒకసారి చూసుకోవచ్చు. ఇక దేవేంద్ర ఫడ్నవీసే మహా సీఎం, అధికారిక ప్రకటనకు మరో 3 రోజులు అని కూడా మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ చేయొచ్చు. ముఖ్యమంత్రి పదవికి షిందే రాజీనామా, ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలన్న గవర్నర్, షిండేకు కేంద్ర మంత్రి పదవి ఆఫర్ అన్నట్లు కూడా మనం ఇక్కడ ఈ వ్యాఖ్యలు చూడొచ్చు మహారాష్ట్రకు సంబంధించి. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే సినీ గీత రచయిత కులశేఖర్ కన్నుమూత అని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇక నెక్స్ట్ మరొక న్యూస్ చూద్దాం. మిట్టల్ ఉక్కుకు ఓకే, నక్కపల్లి వద్ద పట్టాలెక్కనున్న ఆర్సిలర్ నిప్పన్ ప్లాంట్. పిల్లలకు సొంత వైద్యం, ఇష్టరీతిన యాంటీబయాటిక్స్ ఇస్తున్న తల్లిదండ్రులు, ఫలితంగా చిన్నారిలో ప్రభావం చూపని మందులు అని కూడా మనం ఇక్కడ పిల్లలకి సంబంధించినటువంటి న్యూస్ని అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇవి ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. నెక్స్ట్ వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే మేము ఎక్కడ అధికారంలోకి వచ్చినా కులగణన చేస్తాం, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో మొదలు పెట్టామని కూడా ఇక్కడ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. బీజేపీ ఆర్ఎస్ఎస్ అడ్డుకున్నా కులగణన చేసి తీరుతాం, రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని ఎత్తివేస్తాం. సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసినట్లు చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే జనవరి 1st వీక్లో ఓల్డ్ సిటీ మెట్రో పనులు షురు, వచ్చే నెల చివరి నాటికి ప్రభావిత ఆస్తుల కూల్చివేత అన్నట్లు కూడా ఇక్కడ మనం ఇక మెట్రో స్టేషన్కి సంబంధించినటువంటి హెడ్లైన్స్ని చూడొచ్చు.
రాజ్యాంగబద్ధంగానే పనిచేసిన ఎప్పుడూ పరిధి దాటలే అని కూడా ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. నాకు కల్పించిన హక్కుల మేరకే ముందుకెళ్లిన జమ్మూలో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. టెర్రరిజానికి బదులిస్తాం. భవిష్యత్తు ఆధారంగానే రాజ్యాంగ రూపకల్పనను కూడా సుప్రీంకోర్టులో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు చేసినట్లు కూడా చూడొచ్చు. మూసీలో ఆక్రమణలు తొలగించాల్సిందే, నిర్దిష్ట గడువులోగా చర్యలు తీసుకోవాలని కూడా హైకోర్టు ఇక్కడ ఆదేశాలు ఇచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూద్దాం. వరంగల్తో పాటు మరో 3 ఎయిర్పోర్ట్లు పాల్వంచ, అంతర్గాం, ఆదిలాబాద్లో మంజూరు చేయండి అని కూడా కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేసినట్లు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. బాపుఘాట్ అభివృద్ధికి 222.27 ఎకరాల రక్షణ భూములు ఇవ్వండి అని కూడా వాళ్ళు అక్కడ అడిగినట్లు కూడా మనం చూడొచ్చు. వరంగల్ ఎయిర్పోర్ట్ను 100% పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చినట్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, భట్టి, ఉత్తమ్ ఇంకా ఎంపీలు అని కూడా మనం ఇక్కడ ఈ న్యూస్లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూసినట్లయితే సన్నాసిని కలెక్టర్గా పెట్టిండ్రు. సిరిసిల్ల కలెక్టర్పై నోరు పారేసుకున్న కేటీఆర్. వీళ్ళ నాటకాలు ఎన్ని రోజుల్లో చూస్తాం, నేను అంత మంచనేం కాదు అన్నట్లు కూడా ఇక్కడ మరి మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఒకసారి మనం చూడొచ్చు. వీళ్ళ అతి చేస్తున్న కలెక్టర్లు, పోలీసులు, అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తా అన్నట్లు కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే గ్రేటర్ హైదరాబాద్లో డేంజర్ బెల్స్. సనత్ నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ప్రమాదకర స్థాయికి పొల్యూషన్ అన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఈ నెల 25న 298కి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని కూడా మనం చూస్తున్నాం. ఢిల్లీ స్థాయిలో గాలి నాణ్యత పడిపోవడంతో కలవరం. చెట్ల నరికివేత, చెత్త కాల్చడం, బ్లాస్టింగ్స్తో తీవ్ర కాలుష్యం. పట్టించుకొని బల్దియా, పీసీబీ, ఫారెస్ట్ శాఖలు అని కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇవి వెలుగు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. చివరిగా దిశ పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ కనుక ఒకసారి చూసినట్లయితే కులగణన 3వ ఉద్యమం. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయంలో భాగంగా రిజర్వేషన్లు, బ్యాంకుల జాతీయకరణ మొదటిది అని కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఓటు హక్కు మండలి కమిషన్ నివేదిక రెండోది. తెలంగాణలో సమగ్ర సర్వే 92% పూర్తి అన్నట్లు కూడా ఇక్కడ సంవిధాన్ రక్షక్ అభియాన్ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక ఇదేనా ప్రజాపాలన అని కూడా ఇక్కడ ఎమ్మెల్సీ కవిత క్వశ్చన్ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. కాంగ్రెస్ కార్యకర్తగా సిరిసిల్ల కలెక్టర్ పార్టీ మారాలని బీఆర్ఎస్ నాయకులను ప్రోత్సహిస్తున్నారని కూడా ఆమె వ్యాఖ్యానించినట్టు చూడొచ్చు. ఇక ఇవి ఈ రోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.